హాయ్ అండి, వెల్కమ్ టు అనుశ్రీ బ్లాగ్స్. ఈ వీడియోలో అందరికీ నచ్చే రుచిగా ఆరోగ్యకరమైన గోంగూర పచ్చడిని తయారు చేసే విధానాన్ని చూపించబోతున్నానండి. ఈ పచ్చడి భోజనానికి అదనపు రుచిని అయితే తీసుకొస్తుందండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి. మరి ఇంపార్టెంట్లీ ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నేను ఈ విధంగా గోంగూరని అయితే తీసుకుంటున్నాను చూడండి. ఒక రెండు కట్టలు గోంగూరను అయితే ఈ విధంగా అయితే తీసుకున్నానండి. ఈ గోంగూరను మనం ఈ విధంగా ఒలుచుకొని అయితే స్వచ్ఛంగా వాటిని శుభ్రపరచుకొని వాటర్లో కడుక్కొని అయితేనండి మనం పొడి క్లాత్ పైన ఈ విధంగా అయితే వేసుకోనండి ఎండలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎండబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద అయితే దాదాపు 1 అవర్ దాకా అయితే పడుతుందండి. ఎక్కడ చెమ్మ అనేది లేకుండా ఈ గోంగూరను అయితే మనము చక్కగా ఎండబెట్టుకొని అయితే తీసుకోవాలండి. గోంగూరలో కాల్షియం, ఐరన్, విటమిన్ సి అయితే పుష్కలంగా అయితే ఉంటుందండి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిదండి. రక్తహీనత ఉన్నవారు కూడా ఈ గోంగూర అయితే ఎక్కువగా తీసుకోవచ్చండి. అదేవిధంగా మన వెల్లుల్లిపాయలను అయితే ఈ విధంగా అయితే వేయించి అయితే తీసుకున్నానండి. ఇక్కడైతే వెంటిలేషన్ అయితే తక్కువగా ఉందండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే ఈ విధంగా పడుతుందండి. కొంచెంగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటూ గోంగూరను అయితే మనమైతే ఈ విధంగా అయితే వేయించుకొని అయితే తీసుకోవాలండి. ఎక్కడ వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా చక్కగా ఈ విధంగా అయితే బాగా వేయించుకొని అయితే తీసుకోవాలండి. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా చక్కగా వేయించుకోవాలండి. ఒకేసారి గోంగూరనంతా మనము వేయించుకున్నామంటే కింద అనేది అడుగంటుతుందండి. సగం వేయించుకొని మళ్ళీ తర్వాత సగం యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే చక్కగా అయితే వేయించుకొని అయితే తీసుకోవాలండి. ఈ గోంగూర అనేదండి మనకైతే ఈ గోంగూర కోసం మనం ముందుగానే ఎండుమిర్చిని, వెల్లుల్లిపాయలను, 1 టేబుల్ స్పూన్ మెంతులను అయితే ఈ విధంగా యాడ్ అయితే చేసుకున్నామండి. వేయించుకొని అయితే తీసుకున్నాము. ఈ గోంగూర పచ్చడిని ఇంట్లోనే ఆరోగ్యకరమైన గోంగూర పచ్చడిని ఇంట్లోనే అయితే తయారు చేసుకోవచ్చండి. వీటిని మనం చేసుకుంటేనే దీనికి అదనంగా రుచి టేస్ట్ అయితే వస్తుందండి. అదేవిధంగా మనం ఇందాక ఆవపిండి, మెంతులు అయితే వేయించుకొని అయితే తీసుకున్నానండి. అది ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని అయితే బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇందాక ఎండుమిర్చిని వేయించుకొని అయితే ఈ విధంగా గ్రైండ్ అయితే చేసుకున్నానండి. ఎండుమిర్చి, సాల్ట్, వెల్లుల్లిపాయలు ఈ విధంగా మిక్స్ పట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోనే అన్నీ వేసి ఈ మసాలాలన్నీ ఈ పచ్చడికి బాగా కలుపుకునేలాగా అయితే ఈ విధంగా అయితే మనం బాగా కలుపుకోవాలండి. ఒకసారి మిక్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే బాగా గోంగూరను అనేది ఈ విధంగా స్మాష్ అయితే చేసుకుంటున్నాను చూడండి. మనం మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ అయితే రాదండి, అవసరం లేదు. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ మసాలాలు, ఈ కారము, వెల్లుల్లి ఇదంతా చక్కగా పట్టేలాగా ఈ విధంగా అయితే కలుపుకుంటున్నానండి. మనం చివరగా తగినంత ఉప్పు వేసి అయితే పక్కన పెట్టుకోవాలండి. మనం రుచికి సరిపడా ఉప్పుడు సరిపోయిందా లేదా అనేసి ఈ విధంగా అయితే కలుపుకొని అయితే చూసుకోవాలండి. మనము అదంతా బాగా పట్టుకునేలాగా బాగా ఈ విధంగా అయితే కలుపుకొని అయితే తీసుకోవాలండి. మనకు ఇది గోంగూర పచ్చడి టేస్ట్ ఎలా ఉందనేసి ఇప్పుడైతే చూస్తున్నాను. సాల్ట్ అయితే సరిపోయింది. మనం ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో కానీ మనం స్టోర్ చేసుకుందామంటే 1 మంత్ పాటైనా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఇవాళ మన ఈ గోంగూర పచ్చడి మీకు నచ్చిందా అండి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ హెల్దీ వంటల కోసం మా అనుశ్రీ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. బాయ్. మరి